బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివాదంలో చిక్కుకుంది. మెట్రోలో సెక్యూరిటీ సూపర్వైజర్ తన వస్త్రధారణ కారణంగా రైతును అడ్డుకోవటం వివాదాస్పదమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఆయనను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. రైతుకు ప్రవేశం నిరాకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్లు ఈ ఘటనను ఖండించటంతో పాటు బెంగళూరు మెట్రోను ట్రోల్ చేశారు. ఇటీవల ఒక రైతు తన సంప్రదాయ దుస్తులు ధరించి మెట్రో స్టేషన్లోకి ప్రవేశించటానికి ప్రయత్నించినప్పుడు సెక్యూరిటీ సూపర్వైజర్ గేటు వద్ద ఆపివేయటంతో ఈ ఘటన జరిగింది. చెల్లుబాటయ్యే టికెట్ ఉన్నప్పటికీ కేవలం దుస్తుల కారణంగా రైతును లోపలకు అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు వెంటనే ఎక్స్ వేదికగా #బెంగళూరు మెట్రో ఓన్లీ ఫర్ వీఐపీ హ్యాష్ట్యాగుతో విరుచుకుపడ్డారు. రైతును అవమానించిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరు మెట్రో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో పాటు అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతో బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వేగంగా స్పందించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న సెక్యూరిటీ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రైతుకు అన్యాయంగా ప్రవేశం నిరాకరించటంపై వచ్చిన నిరసనను ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులందరూ వారి వస్త్రధారణతో సంబంధం లేకుండా న్యాయంగా, గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవడం అత్యవసరమని బీఎంఆర్సీఎల్ ఎండీ పేర్కొన్నారు. మెట్రో ప్రయాణం కోసం నిర్దిష్ట దుస్తులను తప్పనిసరి చేసే నియమం ఏదీ లేదని, వేషధారణ ఆధారంగా ప్రవేశాన్ని తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదన్నారు. భద్రతా పర్యవేక్షకుడిపై తీసుకున్న చర్యలు ఆ తరహా ఘటనలను మేము పరిష్కరించే తీవ్రతను ప్రతిబింబిస్తాయని బీఎంఆర్సీఎల్ ఎండీ తెలిపారు. ప్రయాణికులందరికీ వారి నేపథ్యం లేదా వస్త్రధారణతో సంబంధం లేకుండా స్వాగతించే వాతావరణాన్ని సృష్టించటానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సస్పెన్షన్ తర్వాత రైతు మెట్రో స్టేషన్లోకి ప్రవేశించటానికి అనుమతించారు. ప్రతి ఒక్కరికి దుస్తుల ఎంపిక ఆధారంగా వివక్షను ఎదుర్కోకుండా ప్రజా రవాణాను యాక్సెస్ చేసే హక్కు ఉందని చెప్పారు. ನಾವು ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಇವ್ರನ್ನ ಮೆಟ್ರೋದೊಳಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಇವ್ರದ್ದು ಡ್ರೆಸ್ ಗಲೀಜಿದೆ ಅಂತ. ಬ್ಯಾಗಲ್ಲಿ ಏನಿಲ್ಲ, ಬ್ಯಾಗಲ್ಲಿ ಬಟ್ಟೆಗಳಿದಾವೆ. ಏನಿಲ್ಲ ಸರ್, ಎಲ್ಲ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಡ್ರೆಸ್ ಗಲೀಜಿಲ್ಲ ಅಂತ ಬಿಡ್ತಿಲ್ಲ ಒಳಗೆ. ಅಲ್ಲಿ ಸರ್ ನೋಡಿ ಬಟ್ಟೆ ಇದು. ಅವ್ರು ರೈತರವರು ನೀವು ಯಾರಿಗೆ ಮಾಡ್ತೀರೋ ಮಾಡಿ. ಅಲ್ಲ, ಇದು ಬೇರೆಯವ್ರಿಗೆ ಅಸಹ್ಯ ಆಗುತ್ತಂತೆ. ಅಲ್ಲ, ಬೇರೆ ಇದು VIP ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಇದು. ಟಿಕೆಟ್ ಇದೆ, ಎಲ್ಲ ಇದೆ ಅವ್ರದ್ದು. ಅವ್ರನ್ನ ಯಾಕೆ ಒಳಗ್ ಬಿಡಲ್ಲ? ಆತರ ಬೋರ್ಡ್ ಇದಂತೆ, ಗಲೀಜ್ ಗಟ್ಟೆ ಹಾಕೊಂಡಿರಿಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ. ಎಲ್ಲಿ ತೋರ್ಸು ಅಂದೆ ಬೋರ್ಡ್. ದುಡ್ಡಿಲ್ಲ, ಹಾಕೊಂಡಿದಾರ ಅವರು. ನಾನ್ ಚೆನ್ನಾಗಿ ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ, ನನಗೆ ಫ್ರೀ ಬಿಡ್ತಾರಾ? ನಂದು ಹೆಂಗಿದ್ ನೋಡಿ, ಲಕ್ಕ ಉಳಿದ್, ನನಗ್ ಬಿಡ್ತಾರಾ ಫ್ರೀ ಆಗಿ? ಏನಾರ ಇದ್ರೆ ತೆಗೆದು ಹೊರಗೆ ಕಳಿಸಿ, ನಾನೇನ್ ಹೇಳಲ್ಲ. ವಾರ್ನಿಂಗ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್. ಆಗಲ್ಲ ಸರ್, ಪಾಪ ಅವರು ಗಲೀಜಿರ್ಲಿ, ರೈತರವ್ರು ಪಾಪ ಅವ್ರಿಗೆ ಏನ್ ಗೊತ್ತಾಗತ್ತೆ ಹೇಳಿ. ನೀವು ಗಲೀಜ್ ಆಗ್ತದೆ ನೀವು ಹೇಳಿ, ವಿಚಾರ ಮಾಡಿ. ಹಳ್ಳಿಯವರು ಅವರು ಅಷ್ಟೊತ್ತು ನಮಗೆ ಕಾಯಕ್ಕಾಗಲ್ಲ, ನಾವು ಹೋಗ್ಬೇಕು. ಆಲ್ರೆಡಿ ಬಂದ್ 15 ನಿಮಿಷ ಆಯ್ತು ಇಲ್ಲಿ. ಏನಾರ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋ ಹೊರಗೆ ಕಳಿಸಿ, ನಾನೇನು ಹೇಳಲ್ಲ. ನಾನು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ ಸರ್, ಅದಕ್ಕೆ ನಾನು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ. ಬಟ್ ನೀವು ಗಲೀಜಿದೆ ಅಂತಂದ್ರೆ ಬಿಡಬಾರ್ದು. ಆ ತರ ನಿಮ್ಗೆ ತಪ್ಪಾಗುತ್ತೆ. ಅದ್ ಹೆಂಗಿದೆ ಹೇಳಿ, ರೂಲ್ಸ್ ಎಲ್ಲಿದೆ ಗಲೀಜ್ ಬಟ್ಟೆಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ? ಬೋರ್ಡ್ ಹಾಕಿದ್ರ ಈ ತರ ಗಲೀಜಿದೆ ನಾವು ಬಿಡ. ಹಂಗಿದ್ರೆ ಸರಿ, ನಾನು ಹೊಸ ಪಂಚೆ ಕುಡಿಸಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಒಳಗ ಅವ್ರನ್ನ. ಆ ತರ ಬಿಡಬಾರ್ದು, ನಾನು ಮಾಡಬಾರ್ದು. ನಡೀರಿ, ಚಲೋ ಭಯ್ಯ, ಚಲೋ ಅಂದರ್ ಚಲೋ. कौन क्या बोलेगा? क्या है इसमें? ಮೇಲೆ ಬೇಡ, ನಾನೇ ಹೇಳ್ತೀನಿ, ಕಿತ್ತೊಗಿರಿ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. इसमें क्या है? आइए, आओ आओ. नहीं आएगा? मैं क्यों आया? नहीं आएगा मैं. क्या ಏನ್ VIP ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಇದು? ಪಬ್ಲಿಕ್ಕಿಗೆ ಅಂತ ಇರೋದು. ಡ್ರೆಸ್ ನೋಡಿ ಬಿಡಲ್ಲ ಅಂದ್ರೆ